హైడ్రా పేరు చెప్పి కొందరు అవినీతికి పాల్పడుతున్నారని అలాంటి వారిపైన చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. గతంలో ఇచ్చిన నోటీసులను అడ్డు పెట్టుకుని డబ్బులు అడుగుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. అమాయకులను భయపెట్టి డబ్బు వసూలు చేస్తున్నారని, కొన్ని చోట్ల రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులపై కూడా ఫిర్యాదులు వచ్చాయన్నారు. అక్రమంగా డబ్బు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ హెచ్చరించారు. వసూళ్లకు పాల్పడే వారిపైన దృష్టి పెట్టాలని ఏసీబీ, విజిలెన్స్ అధికారులకు సీఎం సూచించారు. హైడ్రా పేరు చెప్పి అక్రమ వసూళ్లు చేపడితే కఠిన చర్యలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి కొండల్ మనకు అందుబాటులో ఉన్నారు. కొండల్, ఒకవైపు హైడ్రా దూసుకుపోతుంది. హైదరాబాద్లో ఉన్న చెరువుల కబ్జా పైన సీరియస్గా ముందుకెళ్తున్న హైడ్రా ఏకంగా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న పరిస్థితి ఉంది. ఒకవైపు హైడ్రా ఈ విధంగా పోతుంటే హైడ్రాను అడ్డు పెట్టుకొని కొంతమంది అధికారులు తమ చేతివాటానికి తెరలేపారని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీనికి సంబంధించి సీఎంఓకు భారీగా ఫిర్యాదులు వచ్చాయి. ఎందుకంటే గతంలో ఇచ్చిన నోటీసులను చూపిస్తూ వాటిని సాగ్గా చూపిస్తూ అడిగినంత దందాకు తెరలేపారని ఫిర్యాదుల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపైన సీరియస్ అయ్యారు. తక్షణమే అలాంటి అధికారులపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించడంతో పాటు ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను వాళ్ళందరిపైన విజిలెన్స్ ఏసీపీ కూడా ఫోకస్ చేయాలని చెప్పి ఆదేశించారు. ఎందుకంటే హైడ్రా ఇప్పుడు కూల్చివేతలు పాల్పడుతుంటే హైడ్రా పరిధిలో చాలా డిపార్ట్మెంట్స్, అంటే ఇప్పటి వరకు ఇరిగేషన్, అదేవిధంగా జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, ఈ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి నోటీసులు వెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే ఈ నోటీసులు వెళ్ళడంతో కొంత ప్రభుత్వానికి కూడా కొంత గందరగోళంగా ఉంది. అన్ని శాఖల నుంచి నోటీసులు వెళ్ళిన నేపథ్యంలో దీంట్లో ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు ఇక్కడ చేతివాటానికి తెరలేపుతున్న పరిస్థితి ఉంది. దీన్నే ఆయుధంగా చేసుకుని అటు జిహెచ్ఎంసీ అధికారులు ఒకవైపు కొంతమంది, అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించిన అధికారులు, హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారులు, ఇలా ఎవరికి వారు అధికారులు నోటీసులను అడ్డు పెట్టుకొని దందాలకు పాల్పడుతున్నారంటూ ప్రభుత్వానికి ఈ సమాచారం అందింది. దీనిపైన సీఎం రియాక్ట్ అయ్యారు. దీంతోపాటు వీటన్నింటికి చెక్కుపెట్టే దిశగా ఎవరైతే అవినీతికి పాల్పడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటూనే మొత్తం నోటీసులు ఇచ్చే అధికారాన్ని ఒక హైడ్రాకే ఇచ్చేందుకు ప్రభుత్వం ఆదేశాలు కూడా తాజాగా నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఉంది. సంధ్య, అయితే హైడ్రా మాటున ఇలాంటి దందాలకు పాల్పడే వారికి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా సీఎం రేవంత్ దృష్టికి వచ్చాయని అనుకోవచ్చా? అంటే అధికారుల నేమ్స్ కావచ్చు, లేదా ఏ సెక్టార్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి ప్రలోభాలు చేస్తున్నారు అనే విషయాలు ఖచ్చితంగా. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పటి వరకు కేవలం హైడ్రా రంగప్రవేశం అయిన తర్వాత అక్రమ నిర్మాణాలను కూల్చుతూ ముందుకెళ్తున్న పరిస్థితి. అయితే గతంలోనే ఈ హైడ్రా ఇప్పుడు ఏకైక హైడ్రాకు బదులుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిమాయత్ సాగర్, గండిపేట లాంటివి ఉంటే అవి రెండు కూడా జలమండలి ఆధీనంలోకి వస్తాయి. అయితే జలమండలి నుంచి గతంలో నోటీసులు వెళ్ళిన పరిస్థితి. చాలామందికి అక్రమంగా నిర్మాణాలకు సంబంధించి అనుకోండి, వయలేషన్ సంబంధించి అనుకోండి, వాల్టా చట్టం కిందనే అనుకోండి, జలమండలికి వెళ్ళి నోటీసులు వెళ్ళిన పరిస్థితి ఉంది. కొన్ని చెరువులకు సంబంధించి ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఆధీనంలో ఉంటుంది, ఇరిగేషన్ శాఖ నుంచి నోటీసులు వెళ్ళాయి. అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించిన వయలేషన్స్ ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ నుంచి నోటీసులు వెళ్ళాయి. హెచ్ఎండిఏ పరిధిలో వయలేషన్ జరిగినప్పుడు హెచ్ఎండిఏ నుంచి నోటీసులు వెళ్ళాయి. అయితే డిఫరెంట్ విభాగాల నుంచి, డిపార్ట్మెంట్స్ నుంచి నోటీసులు వెళ్ళిన పరిస్థితుల్లో ఆయా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కొంతమంది అవినీతి అధికారులు వీటికి దందాకు తెరలేపిన పరిస్థితి ఉంది. వీటిని అలసగా తీసుకొని ఈ నోటీసులను అడ్డు పెట్టుకొని తాము అడిగినంత డిమాండ్ చేస్తున్నట్టుగా సీఎంఓకు ఫిర్యాదులు వచ్చినాయి. ఈ ఫిర్యాదులపైనే ఇప్పుడు సీరియస్గా దృష్టి సారించడంతో పాటు ఇలాంటి అవినీతికి పాల్పడిన అధికారులు, ఎవరైతే దందాలకు పాల్పడుతున్న అధికారులపై యాక్షన్ తీసుకుంటూనే మరోవైపు వీటన్నింటినీ నోటీసులు ఇచ్చే బాధ్యతను కేవలం హైడ్రాకే కట్టబెడుతూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా సిఎస్ శాంతికుమారి ఈ అంశంపైనే, హైడ్రాకి సంబంధించిన అంశంపైనే సమీక్ష నిర్వహించారు. ఈ నోటీసుల భాగవతం అంతా కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చిన నేపథ్యంలోనే కేవలం ఇప్పటి నుంచి ఎలాంటి చెరువుల్లో అక్రమాలు జరిగినా, ఎలాంటి నిర్మాణాలు జరిగినా, ఎలాంటి వయలేషన్స్ ఉన్నా కేవలం హైడ్రా మాత్రమే ఆ సంబంధిత అక్రమాలకు పాల్పడిన వారికి నోటీసులు ఇచ్చే బాధ్యతను హైడ్రా కట్టబెడుతూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఇక నుంచి ప్రతి అంశం కూడా హైదరాబాద్ సరౌండింగ్లో, ముఖ్యంగా హైడ్రా పరిధిలో ఉన్న చెరువులు, నాలాలు, అదేవిధంగా పార్కులు, ఇక్కడ ఎలాంటి కబ్జాలకు పాల్పడినా, ఎలాంటి అక్రమాలకు పాల్పడినా, ఎలాంటి నిబంధనల వయలేషన్ జరిగినా వాటన్నింటికి నోటీసులు ఇచ్చే బాధ్యతను హైడ్రాకే కట్టబెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. దీంతో
ఇలాంటి డిఫరెంట్ విభాగాల నుంచి నోటీసులను తీసుకొస్తూ దాన్ని అడ్డుపెట్టుకొని వసూళ్లకు పాల్పడే అధికారులకు బ్రేకులు వేయడంతో పాటు వారిపై కఠిన చర్యలు తీసుకునే దిశగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తుంది.